హాయ్ గాయ్స్, ఈరోజు టూర్ ఏమంటే సిద్ధేశ్వర గుట్ట అనమాట. మా ఊర్లో అందరూ చెప్తుంటే ఒక్కసారి చూద్దామని చెప్పి వచ్చాము. సో అదిగో మా వాళ్ళు పోతున్నారు, నేను కూడా వెళ్తాను. ఓకే, మొత్తం వ్యూ పాయింట్ ఇదే. ఓకే, పైన పోయినాక చూద్దాం ఏమో. గాయ్స్, మా వాళ్ళు చాలా కష్టపడి ఇట్లా ఎక్కుదాం అనుకుంటున్నారు, కాకపోతే అప్పటికల్ దావలేదు, కానీ పోతున్నాం. చూద్దాం, పోతూ ఉన్నాం. అదిగో మా వాళ్ళు పెద్ద పెద్దగానే ప్లాన్ చేసినారు, కాకపోతే ఏం కుదరలేదనమాట. అదిగో, కానీ ముందరంలో 1 మాటలు నమ్మేసి ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఏమవుతుందో చూద్దాం. గాయ్స్ చలో, ఇది చూస్తే చాలా పెద్ద గుండు. ఆల్మోస్ట్ మేము హాఫ్ ఎక్కేసాం అనమాట. అదిగో మా కూడా పిచ్చోడు, మన పేరు తేజస్. చలో పోతున్నాం. దాని పేరు పెద్ద గుండు అనమాట. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ముందు ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసినప్పుడు పెద్ద గుండు అనమాట. సో దాన్ని వాళ్ళు పెద్ద గుండు అనేసినారు. సో దాని పేరు పెద్ద గుండు. అది అట్లా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా, కాకపోతే ఏం చెప్తారో దానికి నాకు తెలియదు అనమాట. సో ఓకే, అదిగో ఇంకోటి కూడా వస్తున్నాడు, వీడియో తీస్తా. ఓకే, మొత్తానికి వెళ్దాం. చూస్తున్నాం, అదిగోండి లొకేషన్. ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది. అదే కానీ మీరు కొంచెం వర్షాకాలంలో అట్లా వస్తే మొత్తం గ్రీనరీ అంతా బాగుంటుంది చూడ్డానికి. ఓకే, బాగుంది. కాకపోతే వచ్చేటప్పుడు కొంచెం వాటర్ క్యారీ చేసుకొని వచ్చుకోండి. సో అది అన్నమాట. చలో పోదాం. అయ్యో, ఇది బాగా జారుతుంది బండ, జాగ్రత్తగా వచ్చేటప్పుడు చూసుకోనండి. ఓకే, మొత్తానికి మీరు రాకపోయినా కూడా చూపించే బాధ్యత మాది అనమాట. సో అదిడా మ్యాటర్. మొత్తానికి ఇది లోపల ఇట్లుంది గుహ. ఓకే, వెళ్తున్నాం. కాస్త కొంచెము కింద కొనుక్కొని పోవాల్సి వస్తుంది. వెళ్తున్నాం. అదిగో, అయ్యో చాలా కష్టంగా ఉన్నట్టుంది. అయ్యో నేను పోలేకపోతున్నాను, వీడియో తీస్తా కానీ మీకోసం. లేదా మాట కరెక్ట్ రాంగ్. మొత్తానికి వెళ్తున్నాం. గాయ్స్, కొంచెం సేపు వీడియో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. అదిగో వచ్చేసా బయటికి. అయ్యో జస్ట్ మిస్ గాయ్స్, పడిపోతానండి. ఓయ్ గైస్, మెయిన్ ఏమనగా కొంచెం చూసుకోనండి, కంపలు తగులుకుంటున్నాయి, బట్టలు పోతాయి. అదిగో ఎవరు చూపించని ప్లేస్లు కూడా మీకు చూపిస్తున్నామంటే మా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో వెళ్తున్నాం. మొత్తానికి నాకు ఏం డౌట్ వస్తుందంటే, నేను పెద్ద గుండు చూపించాను కదా, ఆ గుండె ఏమైనా దొలుకొని వేస్తే ఏంది నా పరిస్థితి అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మహాగణపతి సిద్ధేశ్వర గుట్ట అనమాట. సో ఇదే మొత్తానికి వ్యూ పాయింట్. దేవుడు, వినాయకుడు. ఓకే చలో, ఈ పక్కన మెట్టుకలు కూడా ఉన్నాయి, స్టెప్స్. లోపలికి వెళ్దాం, ఏమన్నాయో చూద్దాం లోపల. ఓకే, స్టెప్స్ బాగున్నాయి. పైన బండ, కింద కొనుక్కొని పోవాలి. మేబీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది.
పర్లేదు, దేవుని చూడాలనుకుంటే దేవుడే మార్గం చూపిస్తాడనమాట. ఓకే, ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. వాయమ్మ, చాలా పెద్ద బండలు. ఓకే, లైటింగ్ ఉంది మొత్తానికి చూడండి. అదిగో మనం వచ్చిన దావా. ఓకే, మొత్తానికి ఇది టెంపుల్. మా వాళ్ళందరూ లోపల ఉన్నారు ఆల్రెడీ. చిన్న పెద్ద పెద్ద బండలు. యాక్చువల్గా మహాశివుడు. ఓకే, మొత్తానికి ఇదే అనమాట సిద్ధేశ్వర హోటల్ ఉండేది. ఇంకా ఉందా లోపలికి? మేబీ లేదు, ఇంకా ఉందేమో, కాకపోతే మనకు తెలీదు. ఇదే టెంపుల్. దిస్ ఈస్ ది ఎండ్. యా, ఓకే. అదిగో ఇక్కడ ఉన్నది మనమే అనమాట. సో ఎట్లున్నాను, చలో. ఓయ్, మావాడు పైకి ఎక్కేసినాడు. యాక్చువల్గా ఏదో అని చెప్పాను కదా, పైకి ఎక్కేసినాడు. మొత్తానికి మావాడు ఆర్మీకి పోయి ఏం నేర్చుకున్నాడంటే అది ఒకటి నేర్చుకున్నాడు అనమాట. ఓయ్ అనేది. యా, అది మొత్తానికి అదిగో వాడున్నాడు ఫైనలీ. ఈ గాట్ హిమ్. చలో, మా ఊరి పెద్ద మనిషి రెడ్డన్న. చలో, అన్నీ పెద్ద పెద్ద గుండెలు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక స్టోరీ తెలియాలన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే, ముందు దేవరా కథ అయినాల. చలో, దేవరా కథ ఏందో మీకు తెలుసు అనమాట. సో మీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యమైనది ఒకటి చూపిస్తాను. నాకు కూడా చూస్తానే ఆశ్చర్యం వేసింది. అదిగో, ఇది ఆశ్చర్యమైన గుండు. ఇది మొత్తానికి ఏమైందంటే, పెద్దవాళ్ళు అప్పట్లో ఈ గుండె ఎక్కింటే, అదే కొండ ఎక్కింటే వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియక ఇక్కడ ఉన్న గుండుని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని, అదే ఉంటాయి కదా ఇట్లా వాళ్ళకంటూ కొన్ని స్నాక్స్ తింటా, క్లైమేట్ చూసుకుంటా అట్లా ఉన్నారనమాట. అది ఇంకోటి అంటే ఏంటంటే, అదిగో ఇక్కడ ఉంది కదా ఈ గుండు, ముందు ఎప్పుడో పిడుగుబడి అట్లా చీలిపోయిందనమాట. సో మీరు చూడలేనివి కూడా నేను చూపిస్తున్నానంటే మీ నుంచి ఒకటి ఆశిస్తున్నాను. అదే, ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ గాయ్స్. చలో, ఇంకో ఆశ్చర్యం చూపిస్తాను. అదే పిడుగుబడిందని చెప్తున్నాను, దాన్ని చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు అదిగో పిడుగుబడిన రాయి చూపిస్తాను, దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మేబీ పిడుగుబడి ఆ రాయి చీలంగా వచ్చినవే ఈ చిన్న చిన్న రాళ్ళు అనమాట. అది వాళ్ళు చెప్పలేదు, నేనే చెప్తున్నా అట్లా. ఓకే, మొత్తానికి అక్కడ పోతున్నారు వాళ్ళు. ఓకే ఓకే, ఇదేమంటే చలో వెళ్తున్నాం. అదిగో రాయి. ఇది ఎందుకు అట్లయిందంటే, ఓకే, ఇది ఎందుకు అట్లయిందంటే, అదే ఇప్పుడు వర్షం చినుకులు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి పడతా అట్ట అయిపోయింది అనమాట అది. సో ఇదిగో పిడుగుబడి చీలిపోయిన రాయి గాయ్స్. మొత్తానికి ఇదే పిడుగుబడిన రాయి. మొత్తం అప్పుడు కలుసుకొని ఉండింది, ఇప్పుడు చూస్తే అది విడిపోయింది అనమాట. ఈ నిజంగానే పడినట్లుంది దీంట్లో. ఓకే, ఫైనలీ చూసాం. గాయ్స్, మొత్తానికి కొండ పైకి ఎక్కేసినాం అనమాట. ఓకే, మనం వచ్చిండేది ఈ రోడ్డు. ఇక్కడ ఉంది కదా, ఎక్కడ రాయి అది, ఇక్కడ ఉంది కదా, ఇటు నుంచి ఇట్లా వచ్చినాం. ఓకే, మొత్తానికి ఇదే అనమాట అది. ఓకే, మొత్తానికి మేము వచ్చేసాం అనమాట కిందకి. అదిగో ఫస్ట్లో చూపించానే చెరువు, అది ఇక్కడ దగ్గరికి వచ్చేసినాం. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను అనమాట.
ఓకే, ఇది ఇంకో పెద్ద గుండు ఇంకోటి కూడా ఉన్నది. యాక్చువల్గా ఇది బండ, ఇది కింద ఉంది కదా, ఇది ఈ పాట ఒకవైపు ఆ పాట ఒకవైపు విడిపోయినాయి. సో మా ఊరోళ్ళు పెద్దవాళ్ళు, అదే పెస్ట్లో రిటర్న్ అని చెప్పినాను కదా, ఆ అన్న మొత్తం పట్టుకొని అతికించినారనమాట. సో ఇది ప్యాచ్ వర్క్ అనమాట, లైక్ దట్. సో చూడండి, కనిపిస్తుందా, అది మొత్తానికి అతికించినారు బండంతా. ఓకే, మొత్తానికి కింద దిగుతున్నాం. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.